మనం వాటర్ వర్క్స్ లో పనిచేస్తుంటే 10 మందికి మంచినీళ్లు కావడానికి, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటే భారతీయ ఎలక్ట్రిసిటీ లా కాకుండా ఇతర దేశాల్లో లాగా కంటిన్యూస్ గా ఎలక్ట్రిసిటీ 10 మందికి సేవ జరగడానికి, ముఖ్యంగా 10 మందికి మన వల్ల సేవ జరగడం అనేటువంటిది ధర్మము మనం ఆచరించేటువంటి డ్యూటీలో ఉన్నది. ధర్మం వలన అర్థము, అర్థము వలన కామము, కామము మళ్ళీ ధర్మం కోసము. ఇవన్నీ కూడా ధర్మం కోసం అనేది నడిస్తే జాతి ఉద్ధరింపబడుతుంది, వ్యక్తి ఉద్ధరింపబడతాడు. ఇలా జీవించడాన్ని ధర్మోత్తరముగా జీవించుగా అంటారు. లేదా మన ప్రమోషన్, మన ఉద్యోగం కోసమే పరమావధిని కామోత్తమంగా జీవించుగా అంటారు. ప్రజలు స్వతంత్రంగా ప్రయత్నం చేసినప్పుడు కామోత్తరంగానే జీవిస్తారు. ప్రభుత్వం ప్రజలను శాసించినప్పుడు ధర్మోత్తరంగా శాసిస్తుంది. కానీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తం అయినప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని మళ్ళీ ధర్మోత్తమంగా నడిపి తాము మళ్ళీ ఔషధాన్ని చేసి కొంచెం ఉపచారం చేశారు. నాకు ఉద్యోగాలు ఇవ్వండి, విజయంగా ప్రభుత్వాన్ని పీడించకూడదు. అసలే ప్రభుత్వం తప్పుగా ఉంది. మనం ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి మంచినీళ్లు, టానిక్, అంబలి పోసి మోర్ ఫెయిత్ఫుల్ లెటర్స్ బి టు ది నేషన్ అండ్ టు ది కంట్రీ అండ్ టు ది గవర్నమెంట్. ఇది చేసి జబ్బుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి జబ్బు తగ్గేటట్లుగా మనం ఉపచారం చేద్దాం. జబ్బుగా ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని జబ్బు తగ్గేటట్లుగా మనం సర్వీస్ చేసుకుందాం. ఇది చేయాలి కానీ వాడి మీద వీడి మీద ప్రపంచం నాకేం చేసింది అది జై కై అని గోడల మీద స్లోగన్స్ అవి మీరు వస్తే ఎవరి మీద అడిగినట్టు ఎవరు చేసినట్టు మన గోడ కాదు కాబట్టి రాష్ట్రంలో దౌర్భాగ్యం అన్నారు. ఇది తెలియాలి. కనుక ఇది శాశ్వతమైనటువంటి సత్యములో ఒక భాగం. యోగమైన, ఇహమైన, పరమైన, ఆధ్యాత్మమైన, కర్మైన, జ్ఞానమైన, భక్తి అనేటువంటిది ఏం లేదు. ఒకటి చూసి ఒకరిలో ఒకరు పరమాత్మను చూసుకునేటువంటి భక్తి ఉన్నది. అలాంటి భక్తి మార్గంలోకి వెళ్ళి భాగవత మార్గంలో మనం తరించముగాక. దీనికోసమని ఇలాంటి భవిష్యత్తు మాస్టర్ గారికి నేను ఈ వచ్చిన 10 మంది తరఫున వాగ్దానం చేస్తున్నాను. అంతా వాగ్దానం నిలబెట్టుగాక. గో బ్రాహ్మణైతే శుభమస్తు లోకా సమస్త సుఖినో. ఈ ఒక్క విషయంలో మాస్టర్ గారు ఆయన ఎందుకు మీరు ఎంత భక్తిగా ఉన్నారు అని వ్యాఖ్యించడం, నా ఎందుకు మీరంతా గౌరవం చెల్లించారు, స్టేషన్ దగ్గరికి వచ్చారా లేదా, మీరు కారు తీసుకొచ్చారా లేదా, ఇలాంటివి కాదు. మీరు ఒకరు ఎలా ఉన్నారు అది చూసి మాస్టర్ టెలిస్కోప్ వేస్తూ ఉంటారు. మా ఒంగోలు రండి అని మా రామశాస్త్రి ఇందాకే అడిగాడు. ఒంగోలు వస్తే కృష్ణాచార్య కోసం ప్లాట్ఫామ్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు నాకు కావాల్సింది. నిజంగా నాకు మాస్టర్ గారు అంటే ఏమిటో అర్థమైతే నా కోసం ఒంగోలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది వచ్చారనేది నాకు కాదు. విశాఖపట్నంలో ఎంతమంది రావడం తెలుసు, అంచేతనే అకాంక్ష. కనుక ఇప్పుడు కూడా నాకు కావాల్సింది మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ఒకళ్ళు ఎలా ఆదరించుకుంటున్నారు. ఒకరి భార్య నొప్పులు ప్రసవ వేదన పడుతుంటే ఇంకొకరి కారు ఉంటే తీసుకెళ్తున్నారు లేదా అది నేను కోరుతాను. కానీ నేను మీ ఊరు వచ్చినప్పుడు స్టేట్కి కారు తెచ్చారా లేదా అనేది పెద్ద లెక్క. కనుక మాస్టర్ సీనియర్ గారు మనందరినీ కోరుతూ ఉన్నది. అది ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా అదే చేయవలసినది, అదే చూడవలసింది. ఒకరిని మాస్టర్ గారిని చూసుకోండి, అది నేను కోరుతున్నాను. అయితే మాస్టర్ గారు మా గురువు గారిని మాస్టర్ గారిని చూసుకోండి అంటున్నాం. మీ గురువు గారిని మీరు చూసుకోండి. గురువు అక్కర్లేదు అనేటువంటి మార్గాన్ని మనం ఎప్పుడే రావక్కర్లేదు. మనం గురువు గారినే చూసుకున్నాం. మీ గురువుని మీరు చూడండి, మా గురువుని నేను చూస్తాను. ఎవరి చర్యక్రమాలు చూసినా గురువు చర్యక్రమాలు చూసి సేవ చేసుకుంటాం. రామానుజుల వారు భగవద్ రామానుజులు మనకు నేర్పినటువంటి విద్య అది కూడా మనం స్వీకరిస్తున్నారు. నేను వెర్రిమెర్రి భక్తితో కలలు కలుచుండు భక్తుల చే వేరొక అవతారమూర్తిగా ఆరాధింపబడుటకు కాదు నేను దిగివచ్చినది. కార్యకర్తలు తమ కర్తవ్య సిద్ధిలో నన్ను దర్శించుకోవాలను. మీలో నుండి మీ గురువుగా వ్యక్తమైన మీరే నేను. మీ గురువు కన్నా మీరు వేరు కాదని గుర్తుంచుకొనుడు. ఎట్లు చూచినను మీ గురువు కన్నా మీరు భిన్నము కాదు. మీలోనున్న నేను అను ప్రజ్ఞ కన్నా భిన్నమైనదేదియూ లేదు. ప్రాక్పశ్చిమములు నాలో సమ్మిళితమగుగాక. ఈ నేను అందరిలో నున్నాను. మీరు చిరకాలము జీవింతురుగాక, నిత్య కార్యాచరణశీలురై ఉందురుగాక, మీలో నన్ను దర్శింతురుగాక. మాస్టర్ ఈకే చర్మ సందేశం. నేను చేయవలసినది నేను చేయాలి.
మీరు చేయవలసింది మీరు చేయాలి. ప్రణాళిక పైవారిది, భగవంతునిది కనుక వారు చేయవలసినది వారు చేస్తారు. నన్ను సేవా కార్యక్రమాలని నమ్మి పనిచేస్తున్న వారి మధ్య సరియైన అవగాహన ఏర్పడాలి. ఒకరితో ఒకరు సహకరించి పనిచేయడం నేర్చుకోవాలి. అటు సహకారంతో 10 మంది కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి యజ్ఞంగా చేయాలి. అలాగే చేయించడం కూడా నేర్చుకోవాలి. శరీరాలు అందరికీ ఉన్నట్లే మనకు ఉన్నాయి. అందరి శరీరాల్లో ఉన్నట్లే మనము ఉన్నాము. కాకపోతే ఈ శరీరంలో మనం ఉండి ఏమి చేశాం, అసలు నిజంగా మనం చేయవలసింది ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ శరీరంలో ఉంటూ ఏదైనా ఉపయోగకరమైన పనిని స్వీకరించి సమర్పణ బుద్ధితో చేయాలి. అప్పుడు ఆ కార్యక్రమం యజ్ఞంగా జరుగుతుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా అది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు, నా ద్వారా నిర్వహించబడుతున్న ప్రణాళికలో స్వార్థము ఏమీ లేదు కనుక ఈ కార్యక్రమం నిరంతరము సాధించబడుతూ ఉంటుంది. తెలియక ఎవరైనా ఏదైనా చేసినా, పొరపాట్లు జరిగినా, లోపాలు గాని దోషాలు గాని కనబడినా వారిని చిన్నచూపు చూడడం మాని చేతనైన సహాయం వారికి చేయడం, సర్దుబాట్లు చేయడం ఇలాంటివి నేర్చుకోవాలి. అందరూ ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ల స్వభావాలు సహజంగానే ఒకే రీతిన ఉండకపోవచ్చును. కాబట్టి అలాంటి వారికి కొంతకాలం పట్టవచ్చు. నేను సోదర బృందంలో అనేక మంది విషయాలను ఎక్కువ కాలం వేచి చూశాను. వాళ్ల పొరపాట్లు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా అవసరం అనిపించిన చోట సరిదిద్దాను. కొంతమందిని పిలిచి ఎలా ప్రవర్తించాలో చెప్పాను. కొంతమంది విషయంలో ఇంకా వేచి చూస్తున్నాను. అసలు ఏమీ తెలియని కొత్తవాడిని నడిపించాను. కొంతమందిని నడిపిస్తాను కూడా. ఇందులో నేను ఓడిపోవుట, అలసిపోవుట ఉండదు. అంతేగాని వాళ్ళలో దోషాలను, బలహీనతలను పట్టుకుని వాళ్ళని తిట్టడం, సతాయించడం, ఏడిపించడం నేను ఎప్పుడూ చేయలేదు. కారణం ఏమిటంటే అలాంటివి చేయకూడదు గనక. ఇలాంటి విషయాలు నిత్య జీవితంలో అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇవే నిజమైన సోపానములు. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడటం దగ్గర నుండి వీటిని ఎప్పుడూ ఉపయోగించుకునే అభ్యాసం ఒకటి నిత్య జీవితంలో అప్రయత్నంగా ఏర్పడిపోతుంది. సాధన అంటే ఇదే గాని కేవలం శాస్త్రాలు నేర్చుకోవడం కాదు. ఏ క్షణంలోనైనా ఏమైనా, ఎక్కడైనా, ఎలాగైనా జరగవచ్చును. ఇలా జరిగి తీరాలి అని గాని, ఇలా జరగడానికి వీల్లేదు అనేది గాని ఉండదు. ఇంకా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనం గుర్తించాలి. ఏమి జరిగినా అని వాని లీలగానే భావించి మనం నిలబడగలగాలి. రాముడు, వ్యాసుడు, కృష్ణుడు ఇలాంటి అనేక మంది మహాత్ములు, అవతారమూర్తులు మనకు ఆదర్శం. అంతకు మించి ఆదర్శం మనకెవరు? వారి జీవిత సన్నివేశాలు గాని, చరిత్రలను కాని మనం చూడగలిగితే ఈ విషయాలు స్పష్టమవుతాయి. ఏ పరిస్థితులు, ఏ సంఘటనలు ఏర్పడితే ఎలా ప్రవర్తించాలో, దాని పద్ధతి ఏమిటో, అలా ఎందుకు కలిగాయో, వాటి పరిష్కారం ఏమిటో, ధర్మాధర్మాలేమిటో తెలిసి కూడా కృష్ణుడు, వ్యాసుడు మొదలైన వారు కొన్ని సమయాలలో ఏమీ చేయలేకపోయారు. అలా అని వారి చేతకాని వారు వాళ్ళు అనలేము కదా. కొన్ని సందర్భాలలో చూస్తూ ఉండడమే గాని చేసేది ఏమీ ఉండదని చెప్పాలి. ఎవరైనా చేయగలిగింది గాని, చేయవలసినది గాని ఏమిటంటే మనకు చేతనైంది అశ్రద్ధ లేకుండా చేయడం, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు రక్షణ కల్పించడం లేదా సహాయం చేయడం, మనస్సుకు నిజమనిపించిన మంచి సలహాలను చెప్పడం, సేవలు గాని, కార్యక్రమాలను గాని అపారమైన శ్రద్ధాభక్తులతో చేయడం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం ఇవే ముఖ్యమైన విషయాలు. వీటిని గుర్తుంచుకొని ప్రతిరోజు మన బండి నడిపించడమే సాధన. అంటే 1 సత్ప్రవర్తన, 2 చెప్పే పద్ధతి, అంటే మాట్లాడే తీరు. ఇవి సక్రమంగా ఉంటే శాస్త్రాలు వచ్చునా రావా అన్నది పెద్ద విషయమేమీ కాదు. సేవా దృష్టి, త్యాగబుద్ధి ఉండి శాస్త్రములు కూడా వచ్చినచో తన ద్వారా నిజమైన సేవ జరుగుతూ ఉంటుంది. నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి. అలాగే నేను క్షమించినట్లుగానే మీరు క్షమించడం నేర్చుకోండి. మీకన్నా చిన్నవారిని, తెలివి తక్కువ గలవారిని, అమాయకులను, మీతో కలిసి పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మి పనిచేస్తున్న వారి కష్టసుఖాలను గమనిస్తూ ఉండండి. నేను ఏ రకంగా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశానో అలాగే మీరు చేయండి. అన్ని పనులు మీరు చేసుకోవడం కాకుండా కొన్ని పనులు మీతో చేస్తున్న వారికి అప్పచెప్పి వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉండండి. అందరూ ఒకే గ్రూపుగా జీవించండి.